అమ్మయ్యా, ఓ పనైపోయింది. హే, పద్మావతి వస్తుంది. చెట్టు వెనకాలే ఉండు. నేనెప్పుడైతే సైగ చేస్తానో ఫోర్స్గా లాగు. తాడు బోండం రెండు విడిపోవాలి. అర్థమైందా? ఓకే ఓకే. అమ్మో, పాములు కూడా ఉన్నట్టున్నాయి. ఇదేంటిది పైన చూస్తోంది? పద్దుని తోస్తే అవి తన తల మీద పడతాయి. అమ్మని, ఏం ప్లాన్ చేసావే? ఉండు, నీ పని చెప్తాను. ఎక్కడుంది ట్రెజర్? ఎక్కడుంది ట్రెజర్? ఎక్కడుంది ట్రెజర్? అమ్మో దామిని, ఏంటి ఏమైంది? ఏమైందా? ఆ కొబ్బరి బొండం నీ నెత్తి మీద పడాల్సింది. నువ్వు అలా వెళ్ళగానే దీన్ని తోస, అందుకే దీని మీద పడింది. మంచి పని చేసావు. దామిని, ఏమైంది? దామిని ఏమైంది? పాపం, చెట్టు పైనున్న కొబ్బరి బొండాలు జారి కింద పడ్డాయండి. అమ్మయ్యా, పద్మావతి గేట్ కాలేదులే. ఇదేంటి, కొబ్బరి బాను కొబ్బరి చెట్టుకున్నారు కానీ ఈ చెట్టుకుందేంటి? మరి అదే కదా విచిత్రం. పాపం, తల మీద పడాలని రాసుంది, అందుకే ఏదో ఒక చెట్టుకి కాసాయి. దేనికైనా రాసి పెట్టుండాలి అంటారు. అందుకే చెట్టు కాని చెట్టు మీద నుంచి నెత్తి మీద కొబ్బరికాయ పడింది. సరే సరే వదిలేండి, ఇప్పటికే ఆలస్యమైంది. పదండి వెళ్దాం. అయ్యో, మరి దామిని పరిస్థితి? హాస్పిటల్ తీసుకెళ్తాం, బొబ్బెక్కి ఉంటది. అయ్యో గురువు గారు, దానికి తల బొప్పి కట్టదు, అందరికి బొప్పి కట్టేలా చేస్తుందది. చూసారుగా, తాడి చెట్టు అంతుంది. ఈ చిన్న చిన్న కొబ్బరికాయలు దాన్నేం చేస్తాయి? వెళ్దాం పదండి. నువ్వు పదు పది బావా. పద. దామిని దామిని హాస్పిటల్కి వెళ్దాం. ఒక్క గారు, ఒక్క కాదా ఉక్క, ఏదో ఒకట్లండి. ట్రెజరీకి టైం అయిపోతుంది, చర్చికి వెళ్దాము. చర్చికి ఎందుకు అప్పుడు? చర్చికో టెంపుల్కో కాదండి, చర్చికి వెళ్తాం. రండి. దామిని దామిని తప్పుకో. ఇదేంటిది, ఈ చెట్టు కింద సంబంధం లేకుండా కనిపిస్తుంది చిన్న కొమ్మ.
రాక్షసి, నీకు దొరికి చావకూడదు అనుకున్నాను. అది నీకే దొరికి చావాలా? నా కర్మ కాకపోతేను. దొరికింది. ఇదిగో చూడు, ఆటలో అయినా పాటలో అయినా వేటిలో అయినా సరే మగాడే గెలవాలి. ఆడదానివి నువ్వు గెలవడం నాకు అవమానంగా ఉంది. అందుకని ఈ బొమ్మ నాకు ఇచ్చేసేయి. నేను ఇది ఇచ్చేసి ప్రైజ్ మనీ తీసుకుంటా. అందరి ముందు మగాళ్ళ తలెత్తుకొని తిరుగుతాను. ఇచ్చేసేయి. ఊరుకో బావా, ఇలా తీసుకోవడం కూడా అన్యాయం. కష్టపడి కనిపెట్టింది తవ్వింది నేను. ఆ గెలుపు నువ్వు తీసుకోవడం నీకే అవమానం బావా. అవమానం అయినా పర్వాలేదు, ఆ బొమ్మ నాకే కావాలి. అందరి దృష్టిలో నేనే ఈ బొమ్మ తవ్వినట్టు తీసినట్టు. సో ప్రైజ్ మనీ నాకే, గెలుపు నాకే. ఇస్తావా ఇవ్వా? ఇటివ్వు. పోతులు, నేను ఇవ్వను బావా. ఇవ్వవే. బావా పోతులు వద్దు. నీ సంగతి ఇలా కాదే, చెప్తానుండు. బావా పోతులు బావా. కుక్క సార్, బావా సార్. ఆగు. దామని, ఇప్పుడు నీకు బానే ఉంది కదా? నాకేం పర్వాలేదు సార్, నేను బానే ఉన్నానని చెప్పాను కదా. ఆ, హా. ఓకే. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఈ క్యాప్ పెట్టుకుంటావా? నీకో దండం. ఎందుకు? అంటే మళ్ళీ ఏమైనా పడితే కూడా దెబ్బ తగలకుండా ఉంటుందని. వద్దు సార్, వద్దు. మీరు ఉంచుకోండి. కుక్క ఏటి గోల? ఈ గోలేట్రా? పద్మావతి అప్పుడు అనగా వెళ్ళిపోయింది. చీకట్లోని ఎక్కడ తప్పింది ఏటో ఇంతవరకు రాలేదు. నా టెన్షన్ నాది. అవునవును, ఇంకా రాలేదు. పద్మావతి ఎక్కడున్నావు? పద్మావతి. కుక్క సార్, పద్మావతి వచ్చింది. నాకు దొరికింది, నాకు దొరికేసింది. హే, నాకు దొరికింది, దొరికేసింది, దొరికేసింది, దొరికింది, దొరికింది, దొరికింది. నువ్వే గెలిచావా? అవును సార్, నేనే గెలిచాను. ఏది? నీకు దొరికితే ఈ చేతికి మట్టి ఉండాలి కదా, ఏది? అంటే సార్, అది ఇదిగోండి, ఇక్కడుంది మట్టి. నాకు తెలుసమ్మా, ఇతనికి అంత సీన్ లేదని, నీకు ఆ సీన్ ఉందని నాకు ఎప్పుడో తెలుసు. బొక్క, నువ్వు చూడడానికి ఏదో అనుకోను కానీ చాలా తెలివైన తొండవే నువ్వు. బొక్క కాదురా, ఒక్క. ఇంకెప్పుడు ఇంకొకసారి బొక్క అన్నావు అనుకో, బొక్కలోకి పంపించేస్తాను. సారీ గురుగారు, ఇంకెప్పుడు అన్నా. చూసినారుగా, మా ఎక్క పెట్టిన పందెంలో పద్మావతి విజయం సాధించింది. తనను మించిన వారు లేరనిపించింది. అందుకే పేజీమైన ఆవిడకే ఇద్దామని డిసైడ్ చేశాం. అలాగే మా ఎక్క ఢిల్లీకి వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు తన్నే మన ఆఫీస్ బాస్గా నియమిస్తాను. ఒక్కగారు సుహత్తన్ రెడ్డి పేజ్ మనీ ఇచ్చేయండి. ఏంటి ఇదా ప్రైజ్ మనీ? ఏటి మాట్లాడుతుంది గురుగారు? కేజీ బంగారం అది. ఓ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఎంతో మంది అమ్మాయిని చూశాను, కానీ ఇలాంటి మల్టీ టాలెంట్ పర్సన్ని మొదటిసారి చూస్తున్నాను. ఎనీహౌ, నేను ఢిల్లీ వెళ్ళాక నేను నీకు రికమెండ్ చేసి నీకు మంచి పోస్ట్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, గుడ్ లక్ అందరికీ. బాయ్ బాయ్. బాయ్ సార్. పల్లి తప్పకుండా పిలుస్తాం. అవసరం పెట్టుకోకూడదు. బావా, ఇక ఇంటికి వెళ్దామా? పదండి. పద్దు, ఏంటి? నేనెంతో కష్టపడి నువ్వే విన్నయ్యేలా చేశాను కదా, ఈ రుణం మాత్రం ఉంచుకోకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు చెప్పను, ఆఫీస్కి వచ్చాక చెప్తాను, అప్పుడు చేయాలి.
ఇక్కడే చెప్పొచ్చుగా. నీకెందుకు అడ్డుపట్టి ఎంతో కదా తిను చాలు. మధ్యగా దూరకు నువ్వు. అలాగే తింటాను. ఉండరా చెప్తా నీ సంగతి. ఏంటిది పద్మావతి? పద్మావతి ఏంటైంది? పద్మావతి ఏంటిది పద్మావతి? ఏంటి వీడు బాగా ఫీల్ అయిపోతున్నాడు. పద్మావతి పద్మావతి కడుపులో నొప్పిగా ఉంది. అయ్యో ఏం కాదులేవే. ఇక్కడ ఏమైనా నొప్పిగా ఉందమ్మా? అవును డాక్టర్, అక్కడే నొప్పిగా ఉంది. అసలు ఎలా పడ్డావు? కాలు జారి పడ్డాను డాక్టర్. ఓ మై గాడ్, ఏమింది డాక్టర్? తగలరాని చోట దెబ్బ తగిలిందమ్మా. ఒకసారి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్. అసలు ఆ కర్రోని పడేద్దాం అనుకుంటే ఇది పడిపోయింది. నాన్నగారు ఎన్ని తిట్లు తిడతారో ఏమిటో. ఒరే శ్రీనివాసులు, నాన్నగారు అరటిపండు తిన్నవాడివి తొక్క డస్ట్బిన్లో వేయకుండా దారికి అడ్డంగా వేస్తావా? దాని తొక్కి పద్మావతి పడింది. కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందారా నీకు? పద్మావతిని పడేద్దాం అని వేయలేదు నాన్నగారు. పద్మావతిని పడేద్దాం అనుకోలేదా? అంటే వేరే ఎవరినైనా పడేద్దాం అనుకున్నావా? ఓరి నాయన, ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పాను. ఇప్పుడు నాన్నగారి నుంచి తప్పించుకోవడం ఎలా? మాట్లాడవేరా, ఎవరిని పడేద్దామని వేశావు? అంటే నా ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్నగారు. ఎవరిని పడేద్దామని వేయలేదు. అది డస్ట్బిన్లోనే పడేద్దాం అనుకుని వేశాను నాన్నగారు. కాకపోతే అనుకోకుండా మిస్ అయింది. ఒరేయ్ ఒరేయ్, పనికి మాలిన వేధవా, ఒక్క పని కూడా తిన్నగా చేస్తావు. నువ్వు చేసిన పనికి మాలిన పనికి పద్మావతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో తెలుసా? అరే, తను ఎంత ప్రమాదంలో పడిందో తెలుసా? అరటి తొక్క ఇంత పని చేస్తుంది అనుకోలేదు నాన్నగారు. నోర్మై వేధవాని, చేసింది నువ్వైతే అరటి తొక్కనంటావేంట్రా? పద్మావతికి ఇంకా ఏం కాలేదు కదా, అప్పుడే నన్ను తిట్టడం మొదలు పెడతారేమిటి? పద్మావతికి ఏమన్నా అయితే తిట్టాలా? రేయ్, అప్పుడు తిట్టడాలు కొట్టడాలు ఉండవురా, డైరెక్ట్ గా చంపడాలే. ఎందుకండి వాడిని అలా తిడుతున్నారు? వాడు మాత్రం ఏమైనా కావాలని చేశాడా? ఏదో అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ మాత్రం దానికి ఇలా హాస్పిటల్లో తిడితే పాపం వాడు మొహం చిన్నబుచ్చుకోడు. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఈ చచ్చువేదోని సమర్థించావంటే ఆ తిట్లేవో నీకు పడతా, జాగ్రత్త. పద్మావతికి ఏమవుతుందా అని వాడు కూడా టెన్షన్ పడుతున్నాడు. అవును నాన్నగారు, పొరపాటున ఏమన్నా జరగరాంది జరిగితే ఓ 2-3 రోజులు అన్నం మానేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. ఓరి త్రాష్ట్రుడా, తనకేమన్నా అయితే చచ్చిపోతాను అనాలి గాని 3 రోజులు అన్నం మానేస్తానంటావేమిట్రా? ఎందుకంటే ఆకలికి తట్టుకోలేను నాన్నగారు. రేయ్, నేను అడుగుతుందేమిటి, నువ్వు చెప్తుందేమిట్రా? మేడం, పద్మావతి గారికి కడుపులో బలమైన గాయం తగిలింది. అందుకే డాక్టర్ గారు స్కానింగ్ చేయమని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పదమ్మా. మీరెక్కడికి? వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, మీరు కూర్చోండి. పద్మావతి ఎలా ఉంది ఇప్పుడు? నొప్పిగా ఉంది అత్తయ్య. డాక్టర్ గారు, మా పద్మావతికి ఏం కాలేదు కదా? తనకి ఎటువంటి ప్రమాదం లేదమ్మా. కడుపులో బలమైన దెబ్బ తగలటం వలన గర్భసంచి ఏమైనా డ్యామేజ్ అయ్యిందేమోనని టెస్ట్ చేయించాను. కృష్ణ కృష్ణ అంటే పద్మావతికి పిల్లలు పుట్టరా? రేయ్,
ఎందుకురా లేనిపోని చెత్త డౌట్స్ అందరినీ కంగారు పెడతావు? అసలు పిల్లలు పుట్టాలంటే ముందు మనం తనని తాకాలి కదా. ఇంతకీ ఏ నిర్ధారణ జరిగింది డాక్టర్ గారు? లేదండి, ఆ విషయం గురించి మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను. కాకపోతే మీరందరూ వస్తారని అనుకోలేదు. ఒకసారి మీరు మీ అబ్బాయి బయటికెళ్తారా? ఏం డాక్టర్, ఏమైనా ప్రమాదమా? ఇది ఆడవాళ్లకు సంబంధించిన విషయం. మీరుండకూడదు. దయచేసి బయటికి వెళ్ళండి. ఏమైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను. అలాగే డాక్టర్. చెప్పండి డాక్టర్, ఏమైంది? అమ్మా పద్మావతి, నువ్వు నీ భర్త అన్యోన్యంగానే ఉంటారా? డాక్టర్ గారేంటి ఇలా అడుగుతున్నారో? ఇప్పుడేం చెప్పాలి? నిజం చెప్తామంటే అత్తయ్య గారు పక్కనే ఉన్నారు. అబద్ధం చెప్తే డాక్టర్ గారు నిజాన్ని బయటికి చెప్పొచ్చు. ఇలా ఇరుక్కుపోయానేంటి భగవంతుడా? ఎక్కడున్నారో ఏ రోజు లేరు. అడుగుతున్నారుగా పద్మావతి, మాట్లాడు. అబ్బాయి నువ్వు అన్యోన్యంగా ఉంటున్నారా అని అడుగుతున్నారు. ఉంటున్నావని చెప్పు. మేమిద్దరం సంతోషంగానే ఉంటాం డాక్టర్. అబద్ధం. నిన్ను అబ్బాయి ఇంతవరకు తాకనే లేదు. నిజం కాదు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? వీళ్ళకు మొదటి రాత్రి కూడా అయింది డాక్టర్. ఎన్ని రాత్రులయ్యాయో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని తాకనే లేదు. అమ్మాయి కన్నెపిల్లే. ఊరుకోండి డాక్టర్. ఇంకా కన్నెపిల్ల అంటారేంటి? అవునమ్మా, ఇందాక టెస్టులు చేస్తే తెలిసింది. ఈ అమ్మాయి పెళ్ళైనా కన్నెపిల్లేనని. కావాలంటే మీ కోడల్ని అడగండి. డాక్టర్ గారు చెప్పింది నిజమా? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండట్లేదా? సారీ అత్తయ్య, డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఒరే శ్రీనివాసు, డాక్టర్ గారు చెప్పింది నిజమేనా? నాన్నగారు, ఆవిడ నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో వాళ్ళు ఆయన అడిగి తెలుసుకోవాలి నాన్నగారు. పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? నువ్వు చెప్తుంది నిజాలో అబద్ధాలని అడగట్లేదురా. మీ ఇద్దరి గురించి ఆవిడ చెప్పింది నిజమా కాదని అడుగుతున్నాను, అంతే. 4 గోడల మధ్య అడగాల్సిన విషయాన్ని ఇలా నలుగురు మధ్య అడిగితే నేను ఎలా చెప్పగలను నాన్నగారు? కొంచెమైనా బుద్ధుందారా నీకు? ఇంత అందమైన మంచి అమ్మాయిని ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? ఏం తక్కువరా పద్మావతికి? అందం తక్కువ, చదువు తక్కువ, సంస్కారం తక్కువ. అన్నీ ఎక్కువే, ఒక వయసు తప్ప. నార్మల్. పద్మావతిని ఎందుకురా దూరం పెడుతున్నావు? ఎందుకు తనతో సంతోషంగా ఉండట్లేదు? సరైన సమాధానం చెప్పు, లేదంటే నీ నాలుగు కోసేస్తాను, జాగ్రత్త. బాబోయ్, ఇప్పుడు నేనేం చెప్పాలి? పద్మావతి అంటే నాకు కోపం, ద్వేషం అని చెప్తే నన్ను ఇక్కడే చంపేస్తారు. అలా అని చెప్పకపోతే ఎందుకు దూరం పెడుతున్నావురా అంటారు. అయినా ఈ డాక్టర్ ఏమిటి ఇలా ఇరికించేసింది నన్ను? మాట్లాడవేంటి? తనే మాట్లాడతాడు మావయ్య గారు. తప్పంతా నాదే. అమ్మా పద్మావతి. అవును మావయ్య గారు, ఆ రోజు పెళ్లి పందిర్లో హడావిడిగా తాళి కట్టించారే తప్ప పద్మావతి అంటే నీకిష్టమేనా అని ఒక్క మాటైనా అడిగారా? అడగాల్సిన అవసరం ఏముందమ్మా? చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే కదమ్మా. అవునమ్మా, ఏ రోజుకైనా నువ్వు వాడికి భార్య కావాల్సిందే, ఈ ఇంటి కోడలు కావాల్సిందానివే కదా. కరెక్టే అత్తయ్య గారు, కానీ 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి కాపురం చేయాల్సింది బావా. ఆయన నిర్ణయంతో పని లేకుండా బలవంతంగా ఆయనకిచ్చి పెళ్లి చేశారు. తప్పమ్మా పద్మావతి, చాలా తప్పుగా మాట్లాడుతున్నా. నిన్ను వీడు ఇష్టపడకపోవడానికి ఒక్క కారణం కూడా నాకు కనిపించట్లేదమ్మా. అలాగే ఇష్టపడ్డానికి కూడా కారణం లేదు కదా మావయ్య గారు. ఎవరిష్టం వాళ్ళది. నేను బావకి నచ్చలేదు, అందుకే పెళ్ళైనా బావకి నేను దగ్గరవ్వలేదు. అయినా నేనెప్పుడు బావని తప్పుపట్టలేదు. నేను తనని మార్చుకోవాలని
నా వైపుకు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అన్ని విషయాల్లో ఓడిపోయానే తప్ప బావ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను. అది నా దురదృష్టం. అందుకే తనకి దూరంగా ఉన్నావా? ఆలోచిస్తావేంట్రా చెప్పు.